సంగారెడ్డి జిల్లా ఆందోళ్ తాడ్మనూర్లో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మనవడిని తాత బాబురావు కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారు. రాయ్కోట్కు చెందిన పద్మకు కర్ణాటకకు చెందిన అర్జున్తో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 5 పిల్లలున్నారు. కొన్ని నెలల క్రితం తన 4 ఆడపిల్లలతో తల్లి ఇంటికి వెళ్లింది. కొడుకు పవన్ తన మామ మరాఠారాజు ఇంటి దగ్గర ఉన్నాడు. బాబురావు మరాఠారాజు కుటుంబాల మధ్య ఆర్థికపరమైన వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనవడు పవన్ ను బాబురావు తన బంధువులతో కలిసి కిడ్నాప్ చేయించాడు. మరాఠారాజు ఫిర్యాదుతో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు నిర్వహించిన ఎస్ఐ పాండు కర్ణాటకకు వెళ్లి విచారణ చేపట్టారు. బాబురావుతో పాటు పవన్ ను కిడ్నాప్ చేసిన సునీల్, రవిని అదుపులోకి తీసుకుని జోగిపేటకు తీసుకొచ్చారు. తల్లి పద్మకు పవన్ ను అప్పగించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మతోటి పోతావా బేట? అమ్మతో పోతావా? స్కూల్ పోతున్నా? స్కూల్ కూడా బంద్ ఇప్పుడు